For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా మేడం, ఈ సీజన్ లో ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి. లైక్ ఈ గజ్జి, తామర అని ఇలాంటివి. అసలు వీటికి హోమ్ రెమెడీస్ కానీ ఆయుర్వేదంలో చిట్కాస్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి మేడం. ఓకే, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లైక్ కొన్ని ఎస్టీడీ వైరస్లు ఉన్నా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. లైక్ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫాస్ట్ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని నుంచి మనం బయటకు వచ్చి టోటల్ మన లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఎవరికైనా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వాలి అని అంటే ది బెస్ట్ టిప్ వచ్చేసి, అది కూడా మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే టిప్స్ ఇవి. ఉప్పు, కారం, పులుపు ఈ మూడు చాలా తక్కువగా తింటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా కంట్రోల్ అవుతాయి. ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే మన బాడీలో ఉన్న హీట్ని మనం న్యాచురల్గా ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి లైక్ స్ప్రెడ్ అవ్వడం ఆపేసేసి కంట్రోల్ అవుతాయి అంతవరకు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం తీసుకునే ఆహారం లైక్ జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రై ఈ మూడింటిని పక్కన పెట్టేసి లైక్ కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండేటట్టు తీసుకోండి. అదేవిధంగా సలాడ్ రూపంలో లైక్ మనం ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా, వాటితో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం ఇలా చేసుకోండి. ఇలా పాటిస్తే చాలు, న్యాచురల్గా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకొకటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అండి న్యాచురల్గా అని చెప్పి నన్ను ఒక వీడియోలో కామెంట్స్ కూడా పెట్టున్నారు. అవేంటి అని అంటే వేపాకు. మనకి రెగ్యులర్గా వేపాకు దొరుకుతుందండి. మనకి గ్రామీణ ప్రాంతాల్లో, సిటీస్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఆ వేపాకుని చక్కగా శుద్ధి చేసేసుకొని క్లీన్ చేసేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో దాంట్లో కొంచెం పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ఆ పసుపు కొమ్ములు అండ్ వేపాకు మెత్తగా నూరేసుకొని ఆ రసాన్ని చక్కగా ఎక్కడైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటాయో అక్కడ అప్లై చేయండి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇలా మినిమం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ చేస్తే కంట్రోల్ అనేది అవుతుంది. చాలామంది ఏంటంటే 1 or 2 డేస్ ఇలాంటి టిప్స్ పాటిస్తారు. ఇంకా థర్డ్ డేకి వాళ్ళకి ఇసుగొచ్చేసేసి ఆపేస్తుంటారు, అంటే చేయలేకుండా ఈ పనులు ఇవి లైక్ అదంతా మనం స్కిన్కి అప్లై చేసుకోవడం, కొంత స్మెల్ రావడం అలా ఉంటుంది కదా. సో దాన్ని వీళ్ళు ఏంటంటే ఇబ్బందికరంగా ఉండి మానేస్తారు చేయకుండా. అలా కాదు, ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని మనం లైక్ కొంత పైకి వచ్చే వరకు ఆ వర్క్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి ఇది బెస్ట్ టిప్. అండ్ బాడీలో ఉన్న వేడిని తగ్గించడానికి ఏంటి అని అంటే ఇంకొకటి చెప్తాను. లైక్ అదేంటి అని అంటే ఆమ్లా, ఉసిరి ఐడియా ఉంది కదా. సో ఈ ఉసిరి పెచ్చులు ఉంటాయి కదా, సో ఈ ఉసిరి పెచ్చులు ఒక 50 grams అండ్ వట్టి వేళ్ళు అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో ఈ వట్టి వేళ్ల చూర్ణాన్ని ఒక 50 grams. అతి మధురం అంటే స్వీట్, ఇది చాలా మనకి స్వీట్, ఇది న్యాచురల్గా దొరికే ప్లాంట్ నుండి వచ్చేటిది ఇది. సో ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని చక్కగా పొడి చేసుకొని ఉదయం సాయంత్రం పరగడుపున ఈ కషాయాన్ని గనక తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం కూడా తగ్గిపోయి ఏవైతే ఈ చర్మ రోగాలు, చర్మ సమస్యలు ఉన్నాయో అవనేవి కంట్రోల్ అవుతాయి. సో ఈ విధంగా ఇటువంటి టిప్స్ పాటించండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.